గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆకాంక్షలను కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసిందని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వం అంగట్లో కొలువులను అమ్ముకుందని, మంత్రులే నేరుగా కోట్లాది రూపాయలు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలని, హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆయన కోరారు. పరీక్షల్లో అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆకాంక్షలను కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసిందని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వం అంగట్లో కొలువులను అమ్ముకుందని, మంత్రులే నేరుగా కోట్లాది రూపాయలు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలని, హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆయన కోరారు. పరీక్షల్లో అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.